సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సాల్మన్ గారు, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా అప్పుల గురించి మాట్లాడుకున్నాం. అప్పు అంటేనే ఏదో ఒక తెలియని వెన్నులో వణుకు, ఒక భయం ఉంటుంది. అప్పు అంటేనే నిప్పు లాంటిది. అప్పు జోలికి వెళ్ళామంటే బొగ్గైపోతా ఉంటారు కదా, కాలిపోతారు అప్పు చేస్తే. సో అయితే ఇప్పుడు సాధారణంగా చాలా మంది అప్పులు చేస్తుంటారు. వాళ్ళకున్న బలహీన క్షణంలోనో లేదంటే వాళ్ళకున్న ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు. పాపం కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళ ఇంటి మీదకి వస్తుంటారు. చూస్తుంటాం రెగ్యులర్ గా అప్పుల వల్ల ఎన్ని తిప్పలు పడుతుంటారు అనేది. అయితే అప్పు చేసి మరి మంచిగా ఒక క్రమమైన పద్ధతిలో కోటీశ్వర్లు కావడానికి ఏదైనా అవకాశం ఉందంటారా? అప్పుతో కూడా మనం కోటీశ్వర్లు అవ్వడానికి అసలు దానికి ఏదైనా ఒక మార్గం ఉందా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. మనము అప్పుల ద్వారా కూడా ధనవంతులు అవ్వచ్చు అన్న టాపిక్ మీద ఈ ఎపిసోడ్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో విపరీతమైన అప్పులుండి విపరీతంగా అప్పులు ఊపులో కూరుకుపోయి అప్పులు తీర్చడం ఎలా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం సొల్యూషన్ ఇద్దాం. ఇప్పుడు చూడండి విష్ణు గారు, రెగ్యులేటెడ్ అప్పుల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రజలు ఇచ్చే అప్పులు, ఇంట్రెస్ట్లు ఇచ్చే అప్పులు కాకుండా రెగ్యులేటెడ్ అప్పులు. రెగ్యులేటెడ్ అంటే అప్పులు అంటే ఏమిటి? బ్యాంక్స్ లేదంటే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇచ్చే అప్పుల గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు అప్పుల్లో రెండు రకాల అప్పులు ఉంటాయి. మంచి అప్పు ఉంటుంది, చెడ్డ అప్పు ఉంటుంది. అవును, ఓకేనా? క్రెడిట్ కార్డు కూడా. క్రెడిట్ కార్డు అంటేనే మనకి క్రెడిట్ అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి డిక్షనరీలో. ఒకటి పరపతి, క్రెడిట్. విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించాడు, క్రెడిట్ అతనే అంటారు. అంటే అక్కడ ఏంటి? అతని వల్ల గెలిచింది, రేంజ్ పెంచుతుంది. అంటే మన గౌరవించి ఇచ్చేది క్రెడిట్ కార్డు. బ్యాంకింగ్ లో ఇంకొక అర్థం ఉంది, అప్పు. క్రెడిట్ అన్న డెట్ అన్న. క్రెడిట్ అనే పదంలో ఒక రకమైన మంచి ఉంది, ఒక రకమైన భయం. ఇప్పుడు విష్ణు గారినైనా నాకైనా నన్ను గౌరవించి నాకు క్రెడిట్ కార్డు ఇస్తే దాన్ని నేను ఎలా వాడుకుంటాను అన్నది ఇంపార్టెంట్. దేనికోసం వాడుకుంటాను అన్నది ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డు మంచిది. నాలో ఆర్థిక పరమైన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ విచ్చలవిడిగా నేను ఖర్చు పెట్టి, నాకు అవసరం ఉన్నా లేకపోయినా నేను నా తాగతకు మించి ఖర్చు పెట్టి, బిల్ పీరియడ్ వచ్చేలోపు, కట్టాల్సిన డేట్ వచ్చేలోపు కట్టకుండా మినిమం కట్టేస్తే నేను అప్పుల ఊబులోకి వెళ్ళిపోతాను. క్రెడిట్ కార్డు మంచిది, నేను దుర్వినియోగం చేశాను. ఆ కార్డుని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా చేతిలో ఉంటుంది. అందుకని క్రెడిట్ కార్డు నన్ను గౌరవించి ఇచ్చేది మంచిది. కానీ ఎప్పుడు కూడా నాకు బ్యాంక్లో డబ్బు ఉంచుకొని, ఆ 45 రోజుల్లో ఆ ఇచ్చిన టైంలో డబ్బు ఉంచుకొని ఎంత కట్టగలను ప్లానింగ్ చేసుకుని నేను చక్కగా వాడుకుంటే మంచిది. అయితే అప్పుల్లో కూడా ఇష్ట గారు, క్రెడిట్ కార్డు కాకుండా ఇంకా అప్పుల్లో కూడా కన్జ్యూమర్ లోన్ మంచి అప్పు కాదు. క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకొని మినిమం గట్టు ఇంకొకటి దాన్ని ఈఎంఐల కింద కన్వర్ట్ చేసి మంచి అప్పు కాదు. కార్ లోన్ మంచి అప్పు కాదు. ఎందుకంటే మంచి అప్పు కాదంటే, కార్ లోన్ నేను 7 years కట్టేలోపు ఈ కారు వాల్యూ డిప్రిసియేషన్ అయిపోద్ది, నేను కట్టేది ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు కార్ లోన్, మార్ట్గేజ్ లోన్ పర్వాలేదు. మార్ట్గేజ్ లోన్ కూడా మంచి అప్పు కాదు. ఎప్పుడు కాదంటే, నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, నా చేతిలో నుంచే ఈఎంఐ కడుతుంటే నేను దానికోసం కష్టపడుతుంటే అది మంచి అప్పు కాదు. కాకపోతే ఇల్లు అనేది ఎమోషన్ కాబట్టి, ఇల్లు అనేది తృప్తినిస్తుంది కాబట్టి, గౌరవం ఇస్తుంది కాబట్టి, సమ్వాట్ ఇల్లు అనేది ఈ అన్నిటితో పోలిస్తే పర్సనల్ లోను, క్రెడిట్ కార్డు లోను, కన్జ్యూమర్ లోను, కార్ లోన్తో పోలిస్తే ఇల్లు మార్ట్గేజ్ లోన్ అనేది సమ్వాట్ బెటర్. అయితే మళ్ళీ
మరి మంచి అప్పులు ఏమిటంటే బిజినెస్ లోన్స్. మంచి అప్పులు ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నారు అనుకోండి విష్ణు గారు, దానికి ఈఎంఐ మన బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బు ఈఎంఐ వెళ్ళిపోవాలి. అంటే ఆ బిజినెస్ వల్ల ఏమవ్వాలంటే ఈఎంఐ ఇబ్బంది కాకూడదు, పైగా ఆ ఈఎంఐ ఫ్రీగా వెళ్ళిపోతూ మళ్ళీ నాకు మిగలాలి. సో మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ లోన్స్ గుడ్ లోన్స్. బిజినెస్ లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు రకరకాలు చూస్తుంటారు, ఏం బిజినెస్ చేస్తున్నావు, ఎంత ఐటీ రిటర్న్స్ కానీ ఎంత అవుతుంది, ఇవన్నీ చూస్తుంటారు. ఏమన్నా వాళ్ళు మార్టిగేజ్ అడుగుతున్నారా, పర్సనల్ గ్యారంటీ అడుగుతున్నారా, ముందు క్లోజ్ చేస్తే ఏమన్నా పెనాల్టీ పడుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఇంకా మంచి లోన్ ఏమిటంటే బిజినెస్ లోన్. మంచి లోన్ ఎలా, ఆ బిజినెస్ వల్ల ఈఎంఐ మీకు ఇబ్బంది కాకూడదు, బిజినెస్ నుంచే వెళ్ళిపోవాలి. మీరు ఏ బిజినెస్ కోసం అయితే తీసుకున్నారో ఆ బిజినెస్ మీకు ఈఎంఐ వెళ్ళిపోవాలి. రెండవది మంచి లోన్ ఏమిటంటే ఒక కమర్షియల్ రెంట్ వచ్చేదో, కమర్షియల్ రెంట్ వచ్చే ఇల్లు కానీ లేదంటే ఏదన్నా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, దీనికి అయ్యే ఈఎంఐ వేరే వాళ్ళు కట్టాలి, మీరు కట్టే పని లేదు. మీరు చక్కగా లోన్ తీసుకున్నారు కానీ ఆ ఈఎంఐ వీళ్ళు కట్టాలి. అంటే కమర్షియల్ అని ఎందుకు అంటున్నాం అంటే జనరల్ ₹1,00,00,000 తీసుకున్నాం అనుకోండి, ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్, 80 లక్షలు లోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 70,000 పడుతుంది కదా. మామూలు ఇల్లు రెసిడెన్షియల్ హౌస్ అయితే మీకు 70,000 రాదు, ఏది రెంట్. అదే మీరు కమర్షియల్ ఇట్లాంటివి అనుకోండి మీకు ఎక్కువ వస్తుంది రెంట్. అప్పుడు ఏమవుతుందంటే మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు, మన లోన్ కోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. ఇది మంచి అప్పు. మంచి అప్పు అంటే అర్థం ఏమిటంటే మీరు కట్టే ఈఎంఐ వేరే వాళ్ళు కట్టాలి, మీరు కట్టే ఈఎంఐ బిజినెస్ కట్టాలి, మీరు కట్టే ఈఎంఐ వేరే వాళ్ళు కట్టాలి. మంచి అప్పు. మంచి అప్పు ఇంకొకటి ఏమిటంటే ఉదాహరణ, మంచి అప్పు తీరేలోపు మీ ప్రాపర్టీ విపరీతమైన విలువ పెరగాలి. సపోజ్ మీరు మళ్ళీ మంచి అప్పుల్లో కూడా పర్సనల్ లోన్ ఉందండి, గ్యారంటీ లేకుండా ఇచ్చేది సమ్వాట్ మీకు మంచి అప్పు. మార్టిగేజ్ చేసుకొని ఇచ్చేది, రేపు మీరు డిఫాల్ట్ అయ్యారనుకోండి బ్యాంక్స్ అవి వాల్యూ వేస్తాయి. సో సాధ్యమైనంత వరకు మీరు పరపతితో క్రెడిట్తో తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొని మీరు ఈఎంఐ తీరిపోయే లోపు మీ యొక్క అసెట్ విపరీతంగా బిల్డ్ అయింది అనుకోండి, అది మంచి అప్పు. ఈఎంఐ మీ చేతిలోంచి డబ్బు వెళ్ళిపోతుంది అనుకోండి, అది మంచి అప్పు కాదు. అంటే లయబిలిటీ ఎక్కువ అయిపోతుంది, మన చేతిలోంచి డబ్బు వెళ్ళిపోతుంది. మన చేతిలోంచి డబ్బు వెళ్ళకుండా ఏ ప్రాపర్టీ కొన్నా, రెంట్కి ఇచ్చే ప్రాపర్టీ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఈఎంఐ వాళ్ళు కట్టాలి. మనం ప్రాపర్టీ కొంటాము, మన డబ్బులతో కాకుండా బ్యాంక్ డబ్బులతో కొంటాము, కానీ ఈఎంఐ వేరే వాళ్ళు కట్టాలి. రైట్, అది మంచి అప్పు. రైట్, రైట్. సో మనం ఏం చెప్తున్నామంటే క్రెడిట్ కార్డులు సమయానికి పే చేయకుండా లగ్జరీస్ కోసం చేసే అప్పులు చెడ్డ అప్పులు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా కన్జ్యూమర్ కానీ తర్వాత కార్ లోన్స్ కానీ, కార్లో కూడా హై ఎండ్ కార్లు, ఇల్లు కొన్న తర్వాత డెకరేషన్స్ కోసం లోపల ఇంటీరియర్ కోసం ఎక్కువ ఖర్చు చేయడం, తాగత మించి చేసుకొని ఈఎంఐలు ఊబిలో చిక్కుకొని చేస్తే అవి చెడ్డ అప్పులు అవుతాయి. ఏ ప్రాపర్టీ అయినా తీసుకోండి, మీరు ఈఎంఐ పూర్తయ్యే లోపు మీ అసెట్ విపరీతంగా పెరిగి మీరు వెంటనే అమ్మితే మీ చేతిలోంచి మీరు కట్టింది ఒక 50 లక్షలు అయితే మీ చేతిలోకి 2 కోట్లు రావటం, అలాంటి ప్రాపర్టీ తీసుకుంటే అది మంచి అప్పు అవుతుంది. అంటే క్యాష్ ఫ్లోస్ మీ చేతిలోకి రావాలి, అలా ఇన్వెస్ట్ చేయాలి, అది మీకు మంచి అప్పు అవుతుంది. సో మీరు విచక్షణ జ్ఞానంతో మీరు ఎందుకోసం తీసుకుంటున్నారు ఈ అప్పు, దీనివల్ల నా జేబులోంచి డబ్బు పోతుందా, నా జేబులోకి డబ్బు వస్తుందా. ఈవెన్ మార్టిగేజ్ లోన్ కూడా, హౌసింగ్ లోన్ కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే మీరు ఏమి అసెట్, ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఉంటే జీవితాంతం మీరు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది, 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అదే మీరు ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్నాక మీరు కొంటే ఈ ఫినాన్షియల్ అసెట్ మీకు ఈఎంఐ కడుతుంది, అది మంచిదన్నమాట. అంటే ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత అందులోంచి వచ్చే డబ్బు మీకు ఈఎంఐ కడితే అప్పుడు తీసుకున్నప్పుడు మీకు మంచి అప్పు అయింది, ప్రాపర్టీ కాస్ట్ పెరుగుతుంది. సో మీ చేతిలోంచి డబ్బు పోయేదంతా చెడ్డ అప్పు,
మీకు మీకు ఈఎంఐ కోసం మీరు వేరే చోట మీరు ఇన్వెస్ట్ చేసింది డబ్బు తెచ్చి పెడితే అది మంచి అప్పు. ఈ యొక్క డిఫరెన్స్ ను గ్రహించి గుడ్ డెట్ బ్యాడ్ డెట్ డిఫరెన్స్ గమనించి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, మీరు లోన్లు తీసుకుంటే మీరు అప్పుల ఊబిలో కూరుకోకుండా ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సో అప్పులని సరైన క్రమంలో సరైన విధానంలో ఉపయోగించుకుంటే అప్పులతో కూడా ఎలా ధనవంతులు అవ్వచ్చు అనే దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు.